హలో హాయ్ గాయ్స్, ఇప్పుడే ల్యాండ్ అయినాం. ఇప్పుడే వచ్చినాం. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్సు రానే వచ్చింది. ఇప్పుడు మనం ఫారెన్ సిటీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇదే కనపడుతుంది కదా ఫారెన్ సిటీ. ఎస్, ఈ సిటీలోకి ఎంటర్ అయ్యి ఈ సిటీని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం గాయ్స్. అందరూ నిజమైన సిటీలని, నిజమైన ఫారెన్లను ఎక్స్ప్లోర్ చేస్తారు కదా. నేను మాత్రం ఈ డమ్మీ ఫారెన్ని ఎక్స్ప్లోర్ చేస్తానా. నిజమే గాయ్స్, మీరు విన్నది నిజమే. ఎందుకంటే ఇది డమ్మీ ఫారెన్. ఎక్కడో నిజంగా ఇది ఫారెన్ కాదు, బయట దేశం కాదు, మన హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలోనే ఉంది. ఈ డమ్మీ ఫారెన్ ఒకటే కాదు, డమ్మీ ఎయిర్పోర్ట్ ఉంది, డమ్మీ రైల్వే స్టేషన్, అదే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదిల రైల్వే ప్లాట్ఫామ్, రైల్వే స్టేషన్ మొత్తం కొంటాడు కదా, ఆ డమ్మీ. ప్రతి సినిమాలో యూజ్ చేసే డమ్మీ రైల్వే స్టేషన్ కూడా ఇక్కడే ఉన్నది. ఇలా ఒక సినిమా తీయడానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. మా పాప ఇక్కడ సెల్ఫీ ఫోటోలు దిగుతుంది. అలాగే లైవ్ పర్ఫార్మెన్స్ స్టూడియోలోకి ఎంటర్ అయిదాం. అవతార్ సినిమా ఇదే రూమ్లో, ఇలాంటి రూమ్లోనే సినిమా మొత్తం ఈ 4 గోడల మధ్యలోనే తీసిళ్ళు. ఆ స్క్రీన్లో చూడండి, ఈ బ్లాక్ డ్రెస్ అమ్మాయి ఏ వర్క్ చేస్తే స్క్రీన్లో ఆ క్యారెక్టర్ అదే వర్క్ చేస్తుంది. అలా సినిమా మొత్తం తీసిళ్ళు. నెక్స్ట్ గ్రీన్ స్క్రీన్ రూమ్లోకి ఎంటర్ అయినాం. ఎంటర్ అయిన వెంటనే 2 స్క్రీన్లు ఉన్నాయి. ఏంటా అని చెప్పి నేను గమనిస్తూ ఉన్నా, వీళ్ళందరూ ఎవరు, ఇక్కడ ఏంది అని చెప్పి. అసలు ఎవ్వరో కాదు వాళ్ళందరూ. రూమ్లోకి ఎంటర్ అయినా మేమే. ఎస్, చూడండి ఒక్కసారి ఆ స్క్రీన్లో చూడండి. అక్కడ నేను అట్లే క్యాబ్ పెట్టుకున్నా, మా పాప హ్యాడ్ పెట్టుకున్నది. చూడండి, మా మేడం హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నది. మా బ్యాక్ సైడ్ వాటరు, ఆ జాయింట్ వీల్, ఇది అంత ఎక్కడిదిరా బాబు అని పరిశాన్ అయినాం కాసేపు. చూడండి, తర్వాత అందరం ఫోన్లు తీసుకొని, కెమెరాలు తీసుకొని ఎవరి పనిలో వాళ్ళు పడ్డం, ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, అంతే కదా మరి. ఎందుకంటే ఇది ఒక ఆశ్చర్యకరమైన ఘటన, అంతే మరి. మీ ఎవరూ ఊహించలే ఇలా అవుతుంది అని చెప్పి. అందుకే ప్రతి ఒక్కరూ ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు, బిజీ 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 అయిపోయారు ఫోటోలు వీడియోలతోటి. మేము కూడా అంతే మరి. వచ్చింది అందుకే కదా మనం. అక్కడ మా పాప చూడండి నదిలో, సేమ్ నిజమేమో అన్నట్టుంది కదా గైస్. చూడండి, ఇలాంటి గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అన్ని సినిమాల్లో, ఉదాహరణకు బాహుబలి సినిమాలో కూడా ప్రభాసు వాటర్ ఫాల్కి ఎదురుగా వెళ్ళిపోతాడు, పైకి ఎక్కుతాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ వీధుల్లోకి మెల్లిగా నడుద్దాం. ఫారెన్ సిటీలోకి నడుచుకుంటూ అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. అందరూ నిజమైన ఫారెన్లు ఎక్స్ప్లోర్ చేస్తారు ఎంతోమంది, నా అన్వేషణ లాంటి వాళ్ళు. నేను మాత్రం ఈ ఫారెన్, డమ్మీ ఫారెన్ ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది. పర్లేదులే, ఏదైనా ఫారెనే కదా. మన లాంటి వాళ్ళు చాలామంది 99% ఉంటారు. సో మనం అంత బాధపడాల్సిన అవసరం లేదు. కనీసం ఇదైనా చూసినా నేను. ఇది కూడా చూడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మా పాప చూడండి సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద, ముసలి ముతక అన్న తేడా లేకుండా అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరూ రండి. హాలిడేస్ దొరికినా కావాలని ట్రిప్ వేసుకొని మరి రండి ఇక్కడికి. ఖచ్చితంగా వీలైతే ఫ్యామిలీయే కాదు, ఒక ఏరియాలో ఉన్న వాళ్ళు అందరు కలిసి కూడా ఒక బస్ మాట్లాడుకొని వచ్చేసేయండి. మనకు అందుబాటులో ఉంది హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ. హలో హాయ్, ఇక్కడ కూలింగ్ తాగుదామని ఇక్కడికి వచ్చినాం. కానీ ఈ లోపు ఇక్కడ బస్సు వస్తుంది కదా. ఇంతసేపు నేను అనుకున్నా కదా ఫారెన్లో ఉన్నా అన్న ఫీలింగ్ ఉండే నాకు. బస్సు వచ్చిన వెంటనే రామోజీ ఫిలిం సిటీ అని బోర్డు చూసిన వెంటనే అప్సెట్ అయిపోయినా. ఇక్కడ రైట్లో చూడండి, ఇదే ఆ డమ్మీ హాస్పిటల్. అలాగే దీని బ్యాక్ సైడే డమ్మీ ఎయిర్పోర్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయరి.